హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్సెస్ శారీస్ వరల్డ్. నిన్న కార్తీక పౌర్ణమి అయిపోయింది కదండి. నిన్న చాలామంది ఉంటారనేసి మేము ఈరోజు వెళ్ళినామండి. చెరుగట్టుకి వెళ్తున్నాము. రామంతపూర్ నుండి దిల్సుఖ్నగర్ వెళ్ళినామండి. దిల్సుఖ్నగర్లో బస్ ఎక్కినాము. నల్గొండ బస్సు ఎక్కితే మనకి చెరుగట్టు దగ్గరికి టికెట్ తీసుకుంటే టికెట్ ఇస్తారండి. ఆధార్ కార్డే కాబట్టి ఫ్రీ. ఆధార్ కార్డ్ లేకపోతే 140 రూపీస్ ఒక్కరికి. చెరుగట్టుకు వచ్చేసినామండి. ఇక్కడ నుండి ఆటో ఉంటుంది. మొత్తం ఆటో నిండినాకనే తీసుకెళ్తారు. మేము వెనకాల కూర్చున్నాము. మనిషికి 30 రూపీస్ తీసుకుంటారు. పైకి తీసుకొని వెళ్తారండి. మేము పైకి వెళ్ళినాము. గుడి చాలా చేంజ్ అయింది. నేను 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ వెళ్తున్నానండి. 2 ఇయర్స్ ముందు చాలా వెళ్ళేదాన్ని. 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈరోజు వెళ్ళిన నేను పులిహోర లడ్డు తీసుకున్నానండి. మళ్ళీ కౌంటర్ మూసేస్తారని మేము 10:30కి వెళ్తే మాకు 12:30 అయింది. అక్కడికి వెళ్ళేసరికి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అక్కడికి వెళ్తే చుట్టూ చెట్లు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాలభైరవుని గుడి, నల్లపోచమ్మ తల్లి గుడి, రేణుకెళ్ళమ్మ తల్లి, ఆంజనేయ స్వామి అందరూ ఉంటారండి అక్కడ దేవుళ్ళు. ఎల్లమ్మ తల్లికి బియ్యం పోస్తున్నారు మేము వెళ్ళిన టైంలో. మేము ఇక్కడ దర్శనం చేసుకునే లోపే 1 అయ్యిందండి. గుడి మూసేసిరంట. ఇక్కడ దర్శనం చేసుకొని పైకి వెళ్దామని వెళ్తున్నాము. ఇక్కడికి పైకి వచ్చినామండి. ఆత్మలింగం ఉంటారు ఇక్కడ. శివయ్యకి అభిషేకం చేస్తున్నాము. పాల ప్యాకెట్ కూడా తీసుకున్నాము. కింద కొబ్బరికాయ, పాల ప్యాకెట్ తీసుకున్నాము. అసలు ఈరోజు రష్ లేరు, ఎంతమంది ఉంటారా అనుకున్నాము. మాకు చాలా మంచిగా అనిపించిందండి. ఈరోజు మేమే శివయ్యకి అభిషేకం చేసి పసుపు కుంకుమ మేమే పెట్టినామండి. చాలా మంచిగా అనిపించింది. మళ్ళీ 3 గంటలకి గుడి తెరుస్తా అనేసి అని అన్నారు. మేము మార్నింగ్ ఏం తినకుండా వెళ్ళినాం కదా. అక్కడ అన్నదానం చేస్తారండి. నేను వెళ్ళినప్పుడల్లా మా రామయ్య పేరు మీద మనీ కడతాను నేను, తను బాగుండాలి అని. పాల ప్యాకెట్ తోటి శివయ్యకి అభిషేకం చేసినాము. అన్నదానానికి కూర్చున్నామండి. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ టేస్ట్ మాత్రము. నేను రామయ్య పేరు మీద 500 రూపాయ అన్నదానానికి ఇచ్చినామండి. పైకి వెళ్ళినాము దర్శనానికి. 3 గుండ్లు అంటారు కదా. ఎక్కేటప్పుడు చాలా భయం వేస్తుంది, కానీ ఎక్కిన తర్వాత శివయ్యని చూస్తే అంత భయం అనిపించదు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే జాగ్రత్త. చాలా పైన ఉంటుంది శివయ్య. చుట్టూ చాలా బాగుంటుంది. కొబ్బరికాయ పైన కొట్టనీయరండి, ఎందుకంటే ఆ వాటర్ మొత్తం కిందికి వస్తే ఎక్కడ జారుతుందో అనేసి. ఒకప్పుడు అసలు స్టెప్స్ లేకుండే రాళ్ళ మీదనే వెళ్తుండేనండి. ఇప్పుడు మంచిగా అయింది టెంపుల్ మాత్రము. ఇక్కడ కింద కొబ్బరికాయ కొట్టనిస్తారు. ఇక్కడ కొబ్బరికాయ నీళ్ళతోటి శివయ్యకి అభిషేకం చేసినామండి. చాలా మంచిగా అయింది ఈరోజు దర్శనం. కానీ రష్ ఎక్కువ లేదు, ప్రశాంతంగా చేసుకున్నాము. అభిషేకం చేసినామండి శివయ్యకి కొబ్బరి నీళ్ళతోటి. దర్శనం అయిపోయింది. అనుకోకుండా వెళ్ళినాం ఈరోజు. చాలామంది వెళ్దాం అనుకున్నాము, కానీ కొన్ని కారణాల వల్ల ఎవరు రాలేకపోయారు. నేను మా ఫ్రెండే వెళ్ళినామండి. అనుకున్నాం కాబట్టి మనము పోవాల్సిందే అని. ఇక్కడ కోతులు ఉన్నాయండి. మా ఫ్రెండ్ జామకాయలు కూడా తీసుకొని వచ్చింది. వాటికి వేస్తూ ఒక 5 నిమిషాలు టైం ఉండే 3 కావడానికి అక్కడ కూర్చున్నామండి. కాసేపు చూస్తూ కూర్చున్నాము. అంతలోపు టైం అయిపోయిందండి. టైం అయిన తర్వాత లైన్ కదిలింది. శివయ్య దర్శనం మాకు జరిగింది. అక్కడ దీపం పెట్టినామండి. అసలు ఎంత గాలి వస్తుందో. శివయ్య ఉన్న టెంపుల్ పక్కకే పెట్టినామండి. గాలిలో అయినా దీపం చాలా బాగా వెలిగింది. మంచిగా అనిపించింది. ఇక్కడ మొత్తం నిన్న
చాలా దీపాలు పెట్టిరంట, మొత్తం క్లీన్ చేస్తున్నారు ఎప్పటికప్పటికే. చాలా చేంజ్ అయ్యింది చెరుగట్టు, నీట్గా ఉంది. ఒకప్పుడు మరుగుదొడ్లు ఉండకపోతుండే, ఇప్పుడు మంచిగా కట్టిరండి టాయిలెట్స్ కూడా. ఇక్కడ అమ్మవారి కింద ఉంటారు కదా పార్వతీమాత, పైన మొత్తం దర్శనం చేసుకుని అమ్మవారి దగ్గరికి వచ్చినామండి. చాలా ప్రశాంతంగా అనిపించింది ఈరోజు. అసలు ఏ టెన్షన్స్, ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకొని శివయ్యకి అభిషేకం చేసి, శివయ్యకి కొబ్బరికాయ కొట్టి దీపం పెట్టినామండి. కింద కూడా శివయ్య, పార్వతీమాత, కాలభైరవుడు ఉంటాడు. దర్శనం అయిపోయింది. ఇది ఈరోజు